టాప్ 10 ఇండియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ రోజుల్లో వెబ్ సిరీస్ అనేవి ఇండియన్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్కి గో టు సోర్స్గా ఫామ్ అయ్యాయి. పాత టీవీ సీరియల్స్ అండ్ స్లో రొటీన్ సీరియల్స్ నుంచి మూవ్ అయిపోయి కొత్త రకమైన అండ్ ఫాస్ట్ పేస్డ్ ఇంటెలిజెంట్ వెబ్ సిరీస్కి షిఫ్ట్ అయ్యారు. ప్రజెంట్ ప్రతి ఒక్కరూ మనీ హీస్ట్ అండ్ బ్రేకింగ్ బ్యాడ్కి ఫ్యాన్స్ అయిపోయి ఉన్నారు, ఆర్ కంప్లీట్ చేసి ఉన్నారు. అయితే మన ఇండియా నుంచి కూడా థ్రిల్లర్స్ అండ్ క్రైమ్ సిరీస్లు ఈ మధ్య చాలానే వచ్చాయి. అది సస్పెన్స్ అవ్వనివ్వండి, గట్ రెంచింగ్ మర్డర్స్ అవ్వనివ్వండి, వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్స్ అవ్వనివ్వండి, మనం ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్లలో అన్నీ ఉన్నాయి. కేవలం లేనిదల్లా మీ అటెన్షన్ మాత్రమే. కాబట్టి ఇవి కూడా చూసేసి మన ఇండియన్ కంటెంట్ క్రియేటర్స్కి సపోర్ట్ ఇవ్వండి. మేడ్ ఇన్ ఇండియా లాగా. లిస్ట్లో సేక్రెడ్ గేమ్స్ కూడా ఉండాలి, కానీ దాదాపు అందరూ చూసే ఉంటారు అండ్ దాని గురించి తెలిసే ఉంటుంది. అందుకే దాన్ని లిస్ట్లో నుండి ఎగ్జామ్ చేశాము. ప్రజెంట్ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ యూట్యూబ్లలో ఉన్న బెస్ట్ ఇండియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి చెప్పుకుందాం. వీలైనంత త్వరగా చూసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెంబర్ 10, అలీషా. ఇది ఒక ఫ్యాషన్ అండ్ డిటెక్టివ్ మిక్స్డ్ జనర్ వెబ్ సిరీస్. ఇదివరకు ఫ్యాషన్ బ్లాగర్గా ఉండే ఒక అమ్మాయి డిటెక్టివ్గా మారుతుంది. ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉండే ఈమె తన పని కంప్లీట్ చేయడం కోసం ఏ కార్నర్కైనా వెళ్ళగలిగేంత అడ్వెంచరస్. ఈ షోని ఇండియన్ వర్షన్ ఆఫ్ చార్లీస్ ఏంజల్స్గా అనుకోవచ్చు. ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ ఫ్యాషన్ డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. కాస్మెటిక్ కంపెనీ అయిన లాక్మే వారు ఈ సిరీస్ని ప్రజెంట్ చేశారు. ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. నెంబర్ 9, అపహరణ. ఈ సిరీస్ కిడ్నాప్, సస్పెన్స్, మిస్టరీ అండ్ యాక్షన్ చుట్టూ తిరుగుతుంది. స్టోరీలోకి వెళ్తే రుద్ర అనే పోలీస్ ఆఫీసర్ ఒక కిడ్నాప్ కేసు సాల్వ్ చేస్తుండగా ఒక పొలిటీషియన్ ఉచ్చులో పడతారు. దీనివల్ల అతనికి 3 years జైలు శిక్ష పడుతుంది. జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఎటువంటి జాబ్ పొందలేకపోతాడు. ఊహించని విధంగా ఒక మంచి ఛాన్స్ అతనికి దొరుకుతుంది. ఒక షుగర్ మిల్ ఓనర్ కూతుర్ని కిడ్నాప్ చేసి ఆమె ఫాదర్కి ఫోన్ చేసి 2 crores డిమాండ్ చేస్తాడు. అయితే ఈలోపే కిడ్నాప్ అవ్వబడిన లేడీ ఉరేసుకొని కనబడుతుంది. ట్విస్ట్లతో మర్డర్ మిస్టరీ స్టార్ట్ అవుతుంది. తెలుసుకోవాలంటే సిరీస్ని చూడాల్సిందే. స్టోరీ, డైలాగ్ అండ్ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంటాయి. పెద్ద యాక్టర్స్ లేనప్పటికీ, చిన్న బడ్జెట్ అయినప్పటికీ మంచి కంటెంట్ని చూడాలనుకునే వారికి నేను దీన్ని రిఫర్ చేస్తాను. యూ విల్ ఫైండ్ యువర్ టైమ్ వర్త్ స్పెండింగ్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. నెంబర్ 8, AI షా. స్టోరీ మొత్తం ఒక వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ గురించి అండ్ తను ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓన్ మైండ్ని డెవలప్ చేసుకుంటుంది అనే దాని గురించి చూపిస్తారు. జీనియస్ యాప్ డెవలపర్ అయిన శామ్ అండ్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టిమ్యులేట్ హ్యూమనాయిడ్ అసిస్టెంట్ షాట్లో AI షా అనే ఫీమేల్ రాబర్ట్ చుట్టూ స్టోరీ ఉంటుంది. మొత్తంగా ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, మీరు హుక్ అయిపోయి సెకండ్ ఎపిసోడ్ నుండి లైక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పటి జనరేషన్లో బాగా వినిపించే టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ వల్ల మీకు అసలు బోరే కొట్టదు. ప్రతి ఒక్క IT ఎంప్లాయీస్ ఈ సిరీస్కి రిలేట్ అవుతారు. ఇప్పట్లో వచ్చే రొమాన్స్ షోలతో పోలిస్తే ఈ షో చాలా కూల్గా అండ్ స్పెషల్గా ఉంటుంది. కొత్తగా ఏదో నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. ఈ సిరీస్ వరల్డ్స్ బెస్ట్ 27 వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ లిస్టుల్లోకి సెలెక్ట్ అయింది. ఒకసారి ఈ షో స్టార్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ సోనీ లైవ్ అండ్ అరే. నెంబర్ 7, ది ఫైనల్ కాల్. ముంబై నుంచి సిడ్నీకి వెళ్తున్న ప్యాసింజర్ ఫ్లైట్కి అన్స్టేబుల్ మైండ్ ఉన్న ఎక్స్ డిఫెన్స్ పైలట్ ఈ ఫ్లైట్కి కెప్టెన్గా ఉంటారు. సూసైడ్ చేసుకొని చనిపోదామని పాయిజన్ తెచ్చుకుంటాడు. అనుకోని విధంగా తన కో పైలట్ దాన్ని తీసుకోవడంతో చనిపోతాడు. సో ఇప్పుడు కెప్టెన్ ఆ ఫ్లైట్ని మేనేజ్ చేస్తుండగా ఊహించని ట్విస్ట్ అండ్ టర్న్స్ జరుగుతాయి. మధ్య మధ్యలో ఆ ఫ్లైట్లో ఉన్న కొంతమంది ప్యాసింజర్స్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ద్వారా లైఫ్ లెసన్స్ని చూపిస్తారు. లైఫ్లోని స్పిరిచువల్ సైడ్ని చూపించినందుకు ఈ సిరీస్ని మెచ్చుకోవాలి. ఈ సిరీస్ 2015లో రిలీజ్ అయిన ప్రియా కుమార్ రాసిన ఐ విల్ గో విత్ యూ ది ఫ్లైట్ ఆఫ్ ఏ లైఫ్ టైమ్ అనే నొవెల్ మీద బేస్ అయి తీశారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ G5. నెంబర్ 6, బ్రీత్. ఈ సిరీస్ మనల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతుంది. మీకు ఇష్టమైన వారిని కాపాడడం కోసం మీరు ఎంత దూరం వెళ్తారు అని అడుగుతుంది. ఇద్దరు డెస్పరేట్ అండ్ లైఫ్ మిషన్స్తో ఉన్న మనుషులు తమకిష్టమైన వాళ్ళను కాపాడడం కోసం అల్టిమేట్ క్యాట్ అండ్ మౌస్ గేమ్లో ఎంగేజ్ అవుతారు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫాదర్హుడ్. ఇది క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ ఎమోషన్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక తండ్రికి తన పిల్లల మీద ఉండే ఎఫెక్షన్ అండ్ డెప్త్ని బాగా చూపించిన అతి కొద్ది సిరీస్లలో ఇదొకటే. మాధవన్ అండ్ అమిత్ సద్ మెయిన్ లీడ్స్కి యాక్ట్ చేశారు. ఇద్దరికి సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 5, ఢిల్లీ క్రైమ్. ఈ సిరీస్ అంతా 2012 ఢిల్లీలో భయంకరంగా జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ చుట్టూ తిరుగుతుంది.
కొంచెం ఫిక్షన్ని యాడ్ చేశారు. దీంట్లో డీసీపీ వర్తికా చతుర్వేది గారు నిర్భయ గ్యాంగ్ రేప్ నిందితుల్ని పట్టుకునే పనిలో ఉంటారు. మెయిన్ స్టోరీ అయితే ఇదే. హోల్ సెటప్ని రీక్రియేట్ చేసినందుకు అండ్ ఆ ఈవెంట్లో ఢిల్లీ పోలీసులు కల్ప్రిట్స్ని పట్టుకోవడానికి ఎలా వెళ్లారో చాలా రియలిస్టిక్గా చూపించారు. కిరాతకమైన ఈ గ్యాంగ్ రేప్ అండ్ దీని వెనుక ఉన్న ఐడియాలజీ ఏంటో బ్యాక్ అండ్ ఫ్రంట్ స్క్రీన్ ప్లేతో ఎక్సలెంట్గా చూపించారు. డిఎస్పీగా యాక్ట్ చేసిన షఫీలీ షా గారు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ సాలిడ్ ఎమోషన్స్ని క్రియేట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ హై ప్రొఫైల్ కేసెస్ని ఎలా డీల్ చేస్తుందో బాగా ఫోకస్ చేశారు. గ్యాంగ్ రేప్ ఎలా జరిగిందో డాక్టర్ చెప్తుండే సీన్లో మీరు షాక్ అవుతారు. మీకు కనుక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇష్టం ఉంటే డోంట్ మిస్ ఇట్. ఇట్ ఈజ్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 4 స్పెషల్ ఆప్స్. ఏ వెడ్నెస్డే, స్పెషల్ 26, బేబీ అండ్ సుశాంత్ సింగ్ యాక్ట్ చేసిన ధోని లాంటి గొప్ప సినిమాను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే ఈ సిరీస్ని డైరెక్ట్ చేశారు. స్టోరీ విషయానికి వస్తే హిమ్మత్ సింగ్ అనే రా ఆఫీసర్ 2001లో జరిగిన పార్లమెంట్ అటాక్ వెనుక చనిపోయిన 5 టెర్రరిస్ట్తో పాటు లేటర్ అయిన 6th టెర్రరిస్ట్ ఒకడున్నాడని భావిస్తారు. ఇతనిని పట్టుకోవడానికి ఒక మెంబర్డ్ టీమ్ని ఫామ్ చేసి అండర్ కవర్గా వరల్డ్లోని వేరియస్ ప్లేసెస్లో వాళ్ళని ఆ అటాక్ ట్రేస్ చేయమని పంపిస్తారు. 6th టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ చేసిన చర్యల చుట్టూ ఈ వెబ్ సిరీస్ రివాల్వ్ అవుతుంది. ఒక్కో ఎపిసోడ్ వెళ్లే కొద్దీ ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటాయి. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. ఏంటి వీడా 6th టెర్రరిస్ట్ అని అనిపించేలా ఉంటుంది. సీక్రెట్ ఏజెంట్స్ తమ లైఫ్ని ఎలా గడుపుతారు అండ్ వాళ్ళ కంట్రీ కోసం ఏ మేరకు వెళ్తారు అనేది సూపర్గా చూపించారు. షో ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్గా ఉంటాయి. చూస్తున్నంతసేపు మంచి వాచింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ థ్రిల్లర్లో ఉన్న డీటెయిలింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. నెంబర్ 3 మీర్జాపూర్. మీర్జాపూర్లోని పవర్ఫుల్ పర్సన్ అయిన అకానందం త్రిపాఠి మిలినీర్ కార్పెట్ ఎక్స్పోర్టర్ అండ్ మాఫియా డాన్. అతని కొడుకు మొన్న తన తండ్రి పొజిషన్ పొందడం కోసం ఎంత పనైనా చేసే అన్వర్తి అండ్ పవర్ హంగ్రీ క్యారెక్టర్. ఒకరోజు వివాహ ఊరేగింపులో జరిగిన ఒక సంఘటన వల్ల పెద్ద లాయర్ అయిన రమాకాంత్ పండిట్ అండ్ తన కొడుకులు గుడ్డు బబ్లులతో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లాలెస్ సిటీలో జరిగే పవర్, గ్రీడ్, గేమ్ ఆఫ్ అంబిషన్ని ఈ సిరీస్లో బాగా చూపిస్తుంది. ఇది మెయిన్ ప్లాట్. సీటెడ్ స్టోరీ, థ్రిల్లింగ్ అండ్ యాక్టర్స్ యొక్క పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ వల్ల ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్ సిరీస్లలో ఇండియాస్ బెస్ట్ క్రైమ్ సిరీస్గా నిలిచింది. యాక్షన్ సీక్వెన్స్లలో గన్స్ అండ్ బ్లడ్ ఉండటం వల్ల స్టోరీ ఆర్కిటెక్చర్ బాగా జస్టిఫై అయింది. స్టోరీలో చాలామంది హీరోలుగా కనిపించిన అసలైన హీరో మాత్రం దీని స్టోరీ అని చెప్పుకోవాలి. అండ్ దిస్ ఈజ్ ఏ బిగ్ ఫీట్. ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 2 పాటల్ లాక్. ఢిల్లీలో ఉన్న ఒక పాపులర్ న్యూస్ ఛానల్ యొక్క హెడ్ మీద మర్డర్ జరగబోతుందని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వేరే చోటు నుంచి 4 పర్సన్స్ ఒక లాడ్జ్లో దిగుతారు. ఆ లాడ్జ్ నుంచి మర్డర్ చేయడానికి బయటకు వస్తుండగా పోలీసులు వాళ్ళని వెంబడించి అరెస్ట్ చేస్తారు. ఈ కేసుని పెద్దగా ట్రాక్ రికార్డ్ లేని పోలీస్ ఆఫీసర్ అయిన హాతీరామ్ చౌదరికి అప్పజెప్పబడుతుంది. అతనితో పాటు ఒక ఎస్ఐకి కూడా ఇస్తారు. ఈ ఛానల్ హెడ్ని చంపడానికి ప్లాన్ చేసింది ఎవరో? అరెస్ట్ అయిన నలుగురు ఎవరో? పోలీసులిద్దరూ ఇంత పెద్ద కేసుని సాల్వ్ చేయగలరా? కేసు సాల్వ్ అవ్వకూడదని కొందరి ప్లాన్. అందుకే హాతీరామ్కి ఈ కేసుని అప్పజెప్పారు. ఇప్పుడు హాతీరామ్ ఏం చేస్తాడు అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ జీవితాలను చూపించడానికి ప్రయత్నిస్తుంది. కులం, మతం, ఫైనాన్షియల్ డిఫరెన్స్, సెల్ఫిష్నెస్ ఇవన్నీ మనుషుల్ని ఎలా మారుస్తాయో చెప్తుంది. నేరస్తులు ఎలా తయారవుతారు, ఎందుకవుతారు, అవ్వడానికి మూలాలేంటి అని చెప్తారు. గుడ్ అండ్ బ్యాడ్ అనేది మనుషుల్లో చేంజ్ అవుతూ ఉండే లక్షణంగా చూపించడంతో ఆడియన్స్ తమను తాము చూసుకుంటారు. స్టోరీ వెళ్లే కొద్దీ ప్రతి క్యారెక్టర్ మీద ఆడియన్స్కి ఉన్న అంచనా మారుతూ ఉంటుంది. ప్రతి మనిషిని గుడ్ ఆర్ బ్యాడ్తో విడగొట్టలేమని తెలుస్తుంది. ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 1 అసుర్. హిందూ మైథాలజీకి చిన్నప్పటి నుంచి ఎడిక్ట్ అయిన ఒక జీనియస్ సైకో కిల్లర్ బయట కిరాతకంగా హత్యలు చేస్తుంటాడు. ఆ సైకో కిల్లర్ హత్య చేసిన వాళ్ళలో ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అయిన ధనంజయ్ భార్య ఒకరు. ఇది అతనికి తెలియదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ డైవర్స్డ్. అలా తెలియకుండానే ఆ సైకో కిల్లర్ కాల్చిన డెడ్ బాడీస్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. నిఖిల్ నాయర్ అనే ఇంకో ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ వచ్చి టీంలో జాయిన్ అవుతాడు. కొన్ని రోజులకి తన వైఫ్ని తానే చంపాడనే ఆరోపణలతో అండ్ ఉన్న ప్రూఫ్స్ వల్ల ధనంజయ్ అరెస్ట్ అవుతాడు. నిఖిల్ ఈ కేసుని తిరిగి డీటెయిల్డ్గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అసలు ఇంతకీ ఈ సైకో కిల్లర్ ఎవరో, ఎందుకని ఇదంతా చేస్తున్నాడు, ధనంజయ్ని ఎందుకు ఇరికించాడు అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ క్రైమ్ యాంగిల్ అండ్ మైథాలజీకి ఎలా కనెక్షన్ ఉందో అద్భుతంగా చూపించారు. విలన్కి మంచి బిల్డ్ బ్యాక్ స్టోరీ ఉంటుంది.
హిందూ మైథాలజీ అండ్ ఫారెన్సిక్ సైన్సెస్ కలిపి బాగా యూజ్ చేసిన బెస్ట్ సైకాలజికల్ థ్రిల్లర్ ఇది. ఇండియన్ వెబ్ సిరీస్లలో ఉన్న ఒక జెమ్ లాంటిది ఇది. ఎందుకంటే తప్పుడు పెంపకం వల్ల ఒక జీనియస్ చైల్డ్ చివరికి డిస్ట్రక్షన్ ఏ విధంగా కోరుకుంటాడో తెలుస్తుంది. ఈ సిరీస్ ఇద్దరు ఇంటెలిజెంట్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అండ్ జీనియస్ విలన్ అయిన సైకో కిల్లర్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ని థ్రిల్లింగ్గా చూపిస్తుంది. అసలు విలన్ని పట్టుకోవడం అసాధ్యం అన్నట్టుంటుంది అతని తెలివి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా స్టన్ చేస్తుంది. మీరు ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతారు. తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది. ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ వుడ్ సెలెక్ట్. ఈ లిస్టులో మీకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ సజెషన్స్ కోసం మన మూవీ మామ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.